బాదం కీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? మిల్క్ మేడ్, బాదం పేస్ట్, షుగర్, బాదం పౌడర్, బాదం కీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. సో బాదం కీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో శివగారిని అడిగి తెలుసుకుందాం. సో శివగారు ఎలా ప్రిపేర్ చేయాలి? ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ మిల్క్ బాయిల్ చేసుకోవాలి. మిల్క్ బాయిల్ చేసుకోవాలా? దాని తర్వాత బాదం పేస్ట్ వేసి మిల్క్ మేడ్ అది మిక్స్ చేసుకోవాలి. ఓకే, ముందు అయితే మనం మిల్క్ బాయిల్ చేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేద్దాం అయితే. ఓకే. సో మిల్క్ ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నారు? 2 glasses. 2 glasses. ఓకే. శివ గారు, ఈ బాదం కీర్ అనేది ఎక్కడి వంటకం? ఇది నార్త్ సైడ్. ఓకే, మీరు ఎప్పుడు నేర్చుకున్నారు ఈ వంటకం? నేను కాలేజ్లో నేర్చుకున్నారు. ఓకే. సో ఇందులో మిల్క్ మేడ్ యూస్ చేస్తున్నారు కదా, సో దీనికి బదులు మనం పాలపొడి అలాంటివి ఏమైనా యూస్ చేయొచ్చా? లేదు, స్వీట్నెస్ కోసం ఎక్కువ, స్వీట్నెస్ కోసం మిల్క్ మేడ్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే. సో బాదం కీర్ అంటున్నారు కదా, సో బాదం ప్లేస్లో మనం కాజు కానీ ఇంకా వెయిట్తో డ్రై ఫ్రూట్స్తో చేసుకోవచ్చు. వెయిట్తో చేసుకుంటే బాగుంటుంది. అంటే కాజుతో చేసుకుంటే బాగుంటుంది. సేమ్ ఇలాగే అంటే బాదం పేస్ట్ ఎలా చేసుకున్నాం మనం, అందులో కాజు పేస్ట్ చేసుకోవాలి. ఓకే. ఓకే, మిల్క్ బాగా బాయిల్ అయిపోయాయి కదా. సో నెక్స్ట్ ఏం చేయాలి? తర్వాత బాదం పేస్ట్ వేసుకోవాలి. బాదం పేస్ట్ ఇది 1 కప్ తీసుకోవాలా మనం? ఈ బాదం పేస్ట్ అనేది పచ్చివి పేస్ట్ చేయాలా లేకపోతే మనం బాగా వేయించుకొని పేస్ట్ చేయాలా? అంటే బాదంని ఫస్ట్ బాయిల్ చేయాలి ఒక 5 minutes. ఓకే. దాని తర్వాత దాని స్కిన్ తీసేసి మిల్క్ తోని మిక్స్ చేసుకోవాలి. అంటే బాదంని ఫస్ట్ మనం ఆ వాటర్లో బాయిల్ చేసుకున్న తర్వాత దాని స్కిన్ తీసేసి మనం మిల్క్లో పేస్ట్ చేసుకోవాలన్నమాట. మిక్సీలో మిల్క్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. సో మరీ పేస్ట్ లాగా చేసుకోవచ్చా కాకపోతే కొద్దిగా బాదం తురుమలా ఉండేటట్టుగా పేస్ట్ చేసుకోవాలి? మొత్తం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో మరి బాదం కీర్లో కలర్ అలాంటివి ఏం మీరు వాడట్లేదా? ఏం వాడట్లేదు. ఎందుకని? కలర్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది కదా చూడడానికి. మనం ఇది మిల్క్ మేడ్ వేస్తాం కానీ క్రీమ్ కలర్ వచ్చేస్తుంది. మిల్క్ మేడ్ వేయగానే క్రీమ్ కలర్ వచ్చేస్తుంది. ఓకే. సో బాదం పేస్ట్ వేసిన తర్వాత ఇక్కడ లమ్స్ ఫామ్ అవ్వకుండా బాగా మిక్స్ చేసుకోవాలి కదా. సో ఎంతసేపు ఇలా బాయిల్ చేయాలి అంటే బాదం పేస్ట్ వేసిన తర్వాత చిక్కగా అవ్వడం, దగ్గర కావడం అలాంటివి జరుగుతుంది. థిక్నెస్ వస్తుంది. అంటే థిక్నెస్ రావాలంటే కొద్దిగా టైం పడుతుంది కదా. మిల్క్ మనం బాగా బాయిల్ చేసిన తర్వాత అందులో బాదం పేస్ట్ యాడ్ చేసాం, కానీ బాదం పేస్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే పొయ్యి మీద చాలాసేపు 5 to 10 minutes వరకు అలాగే మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే బాదం పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అంటే దగ్గరికి అవుతుందండి, థిక్నెస్ ఫామ్ అవుతుంది. ఆ థిక్నెస్ ఫామ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మిల్క్ మేడ్ వేద్దామా? ఓకే. ఓకే, ఇది ఒక 2 to 3 spoons యాడ్ చేశారా? ఇది హాఫ్ కప్ యాడ్ చేయాలి. ఓకే, అంటే ఎంత యాడ్ చేస్తే అంత స్వీట్నెస్ వస్తుంది. ఇది వేసుకుంటే షుగర్ తక్కువ వేసుకున్నా పర్లేదు. ఓకే, అంటే ఇది ఎక్కువ షుగర్ తక్కువైనా ప్రాబ్లం లేదు. సో 2 బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మిల్క్ మేడ్ వేయగానే క్రీమ్ కలర్ వచ్చేస్తుంది. అవునవును. సో ఇది లిక్విడ్ ఫామ్లోనే ఉంటుందా? ఇంకా అంటే దగ్గర పడాలి, థిక్గా అవుతుంది. ఓకే. సో వ్యూయర్స్ చూసారు కదా, మిల్క్ మేడ్ యాడ్ చేసిన తర్వాత థిక్గా అవ్వాలి. సో థిక్నెస్ అయ్యే వరకు మనం ఈ లోపల వాటర్ టేస్ట్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. సో శివ గారు, దగ్గర పడిందా అండి? థిక్గా అయింది? అది థిక్గా అయిపోయింది. కొద్దిగా షుగర్ వేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు. షుగర్ ఎంత యాడ్ చేసుకున్నాం? ఒక 2 spoons. ఎందుకంటే మిల్క్ మేడ్ మనం ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి షుగర్ కొద్దిగా తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత బాదం పౌడర్. సో బాదం పౌడర్ ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే ఆల్రెడీ బాదం పేస్ట్ ఉంది కదా, సో మళ్ళీ బాదం పౌడర్ ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే ఫ్లేవర్ కోసం కొద్దిగా బాదం పౌడర్ వేసుకోవచ్చు. ఓకే, ఫ్లేవర్ కోసం మనం బాదం పౌడర్ యాడ్ చేసాం. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, బాదం కీర్ హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ బాదం పేస్ట్ కానీ బాదం పౌడర్ కానీ అలాగే మిల్క్ మేడ్ ఇవన్నీ చాలా హెల్త్కి మంచివి అనమాట. చిన్నపిల్లలు మామూలుగా డ్రై ఫ్రూట్స్ తినడానికి మారం చేస్తూ ఉంటారు, అంటే నేను తినను అని చెప్తూ ఉంటారు. కానీ ఈ డ్రై ఫ్రూట్స్ ఇలా పేస్ట్ చేసి ఇందులో యూజ్ చేయడం వల్ల ఈజీగా తినేస్తారు. దట్టు ఇది స్వీట్ ఐటెం కాబట్టి నో చెప్పే ఛాన్స్ లేదు. సో మీ పిల్లలకి చేసి పెట్టండి, మీరు కూడా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. సో శివ గారు, నెక్స్ట్ ఏం చేయాలి? షుగర్ యాడ్ చేసాము, అలాగే బాదం పౌడర్ యాడ్ చేసాము. గార్లిష్ చేసి. ఓకే,
సో మొత్తానికి రెడీ అయిపోయింది అని అంటున్నారు. సో మొత్తానికి గార్నిషింగ్ ఉంది. సో సర్వ్ చేసుకుందామా ముందు? ఓకే. సో శివ గారు, ఇది హాట్గా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుందా? అవును. ఓకే. సో గార్నిషింగ్ చేద్దామా? లైట్ బాదాం తురుముతో గార్నిష్ చేసుకుంటున్నాం. మేడం బాదాం కీర్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి. ఓకే. సో వేడి వేడిగా ఉన్న బాదాం కీర్ రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది. నాకు ఎగ్జాక్ట్గా ఏం గుర్తొస్తుంది అంటే బాదం కుల్ఫీ గుర్తొస్తుంది. కాకపోతే అది స్వీట్ ఏమంటే చల్లగా ఉంటుంది, ఇది వేడిగా ఉంది, చాలా చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే మనం ఆల్రెడీ బాదంని వాటర్లో బాయిల్ చేసి స్కిన్ పీల్ చేసిన తర్వాత మిక్సీలో మనం పేస్ట్ చేసాం కాబట్టి పచ్చివాసన అసలు లేదు, చాలా టేస్టీగా ఉంది. అలాగే మిల్క్ మేడ్ అనేది ఎంత చాలా స్వీట్నెస్ ఉందన్నమాట. ఇది హాఫ్ కప్ యాడ్ చేసాం కాబట్టి చాలా స్వీట్గా ఉంది. షుగర్ కూడా మనం తక్కువ యాడ్ చేసాము. సో చాలా చాలా టేస్టీగా ఉంది. బాదంకి చాలా డిఫరెంట్గా కూడా ఉంది. మీరు ట్రై చేయండి. శివ గారు, ఈరోజు చాలా మంచి ఐటమ్స్ ప్రిపేర్ చేశారండి. ట్యాంగీ టొమాటో గార్లిక్ పాస్తా, అలాగే బాదం కీర్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి.